అందరికీ నమస్కారాలు. మంచాల నిజవర్గ ప్రజలకు, మంచాల జిల్లా ప్రజలకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పరంగా కట్టిన కట్టడాల్ని, అందులో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఐబీలో 10 కోట్లతోటి నిర్మాణం జరుగుతున్న దాన్ని కూలగొట్టడం, దాదాపు 7 మాసాల కిందనే పూర్తయిన R&B గెస్ట్ హౌస్ 2,20,00,000 పూర్తయిన దాన్ని కూలగొట్టే కార్యక్రమం. ప్రస్తుతం ఆర్డీఓ ఆఫీస్ అనుకోండి, అదేవిధంగా R&B ఈడీ ఆఫీస్ మొత్తం కూలగొట్టే కార్యక్రమం, దానికి కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక్కడ స్థానిక గెలిచిన ఎమ్మెల్యే నేతృత్వంలో కూలగొట్టే కార్యక్రమాన్ని మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైన ఈ చర్య. అందులో తాను అనే మాటల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరుగుతుంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, అభ్యంతరం లేదు. ఎందుకంటే అభివృద్ధిని కాంక్షించే వారిలో మేము దానికి పూర్తిగా మా సహకారం. ఇందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి మాటికి దానికి తీసుకొచ్చి ఇది కూలగొట్టనమాట. ఈరోజు మనకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 450 బెడెడ్ హాస్పిటల్ అక్కడ నడుస్తుంది. 450 బెడెడ్ మార్కెట్లో నడుస్తుంది. అది బిఫోర్ జూన్ టోటలీ కంప్లీట్ అవుతుంది. అది దాదాపు 11 ఎకరాల భూమి. ఇప్పుడు కట్టే హాస్పిటల్ దాదాపు 5.5 ఎకరాల లోపలనే కడుతున్నారు. టెంపరీగా మెడికల్ కాలేజ్ నడుస్తుంది. అది కూడా ఏప్రిల్ మే మాసంలో గుడిపేటకు కాలేజ్ కూడా పోతుంది. అది అక్కడ వేకెట్ అవుతుంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే మనం కట్టడం వల్ల ఇది మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ దాదాపు ఒకే కాడు ఉంటే డాక్టర్లకు అందరికీ అందుబాటులో ఉండే దిశగా వైద్యం బాగా చేసే అవకాశం అక్కడ ఉంది. అక్కడ ఎందుకు కట్టడం లేదు? అక్కడ కడితే కేసీఆర్ గారు దానికి ఫౌండేషన్ వేశారు, మెడికల్ కాలేజ్ దివాకర్ తెచ్చాడు. అక్కడ కడితే వాళ్ళకి పేరు వస్తుంది, కట్టదని ఒక దురుద్దేశం. రెండో మాట, ఒకవేళ అక్కడ మాకు పేరు వస్తుంది అనుకుంటే ఇక్కడ మనకు ఏది హాస్పిటల్ దాదాపు 60 సంవత్సరాల కింద కట్టబడింది. 2 ఎకరాల భూమి, అది శిథిలావస్థలు ఉంది, బిచ్చలు రాలుతున్నాయి, కూలే అవకాశం ఉంటుంది. R&B వాళ్ళు ఆ హాస్పిటల్ విషయంలో ఇది నాట్ ఫర్ యూజ్ అనేది వాళ్ళు సర్టిఫై చేశారు. 2 ఎకరాలలో ఇక్కడ 7-8 ఫ్లోర్లు అంటుండే కదా, అక్కడ కూడా ఇప్పుడు మన హాస్పిటల్ దాని కెపాసిటీ 200 బెడెడ్ ఇప్పుడు ప్రస్తుతం. అది G+1 2, G+1 6 పోతే 600 బెడ్లు అక్కడ మన ఏది హాస్పిటల్ పెట్టుకునే అవకాశం ఉంది. అక్కడ ఎందుకు కట్టద్దు? పోనీ ఇంకా నీకు అంటే నువ్వు అన్నమాట, నేనన్నమాట. ఒక సందర్భంలో ITIలో నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ITI అన్నాడు, IB అన్నాడు. అక్కడ 12 ఎకరాలు 10 గుంటలు 20 గుంటలు. ITI దాదాపు నాకు తెలిసిన కాడికి ఒక 4-5 ఎకరాలు, అది ఇంకోటి ఏమో అదొక 1/2 ఎకరాలు అది ఉన్నది, స్టడీ స్కిల్ డెవలప్మెంట్. అక్కడ 5-6 ఎకరాల భూమి ఉంది, అది కూడా రోడ్ సైడ్ ఉంది. అక్కడ ఎందుకు కట్టద్దు అంటే నేను దీన్ని కూలగొడతా, ఏది మాతా శిశు ఇక్కడ పెట్టి నేను దీన్ని కూలగొడతా ఆయన మాట్లాడు. దయచేసి అర్థం చేసుకోవాలి మంచాల ప్రజలంతా. నేను కూలగొడతా అనే దానికి ఆయన కట్టుబడి ఉండి ఇలా ప్రజాసొమ్ము అది 8 కోట్ల రూపాయలు అంటే కట్టింది, దాని కాస్ట్ ఇవాళ దాదాపు అన్ని కలిపితే 8 కోట్ల రూపాయలు తన కూలగొడుతున్న దానికి కట్టుబడి ప్రజా డబ్బులు 8 కోట్లు దుర్వినియోగం చేశాడు ఏది స్థానిక ఎమ్మెల్యే. ఈ డబ్బు ఎవరిదండి?
కాంగ్రెస్ పార్టీదా? తన సంతపుదా? ఇది ప్రభుత్వ డబ్బు. నువ్వు ప్రభుత్వ డబ్బుని నువ్వు కూలగొడుతున్నావంటే ఆ డబ్బు ఇవాళ ఎవరికి ఆ జమ ఎవరు చేస్తారు? ఇవాళ నువ్వు దేనికోసం చేస్తున్నావు? ఇలా గెస్ట్ హౌస్, బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ 8 నెలల కింద కంప్లీట్ అయింది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ది. లోపల చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. అంటే దీన్ని కూలగొడతావా? 8 మాసాలే కూలగొడతావా? ఇది ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది.